హెల్దీ స్ప్రౌట్స్ దోశ. ఇది బియ్యం చాలా తక్కువ అనమాట. బియ్యము, మినపప్పు ఈక్వల్గా తీసుకొని కొన్ని మెంతులు వేసుకొని నైట్ అంతా నానబెట్టి పొద్దున రుబ్బాలి. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసి రుబ్బేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసి, తర్వాత 1 కప్ అయినా సరే 2 కప్పులైనా సరే స్ప్రౌట్స్ వేసుకొని మరొకసారి కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి రుబ్బేసుకోవాలి. మెత్తగా దోశ బ్యాటర్ లాగా రుబ్బేసుకొని 1 గంట సేపు పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు దోశల్లాగా వేసేసుకోవాలి. స్ప్రౌట్స్ ఇష్టపడని వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అందులో స్ప్రౌట్స్ వేసినామని కూడా ఎవరికి తెలియదు. చాలా టేస్ట్ ఉంటుంది. వెరైటీ దోశ అని చెప్పేసి ఇది పెట్టేసేయచ్చు అనమాట. చాలా హెల్దీ రెసిపీ. దీనికి పుదీనా టమాటా చట్నీ చేసినాను. ఇంకా ఉల్లిపాయలు సైడ్కి పెట్టేసి మనము దోశ వేసి ఇచ్చినామనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. మంచి రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.